అందరికీ నమస్కారం. దాదాపు 15 రోజులు కావస్తుంది పెహల్గాం టెర్రర్ అటాక్ జరిగి 26 మంది అందులో అసూలు బాసిండ్రు. కానీ ఇదిగో యుద్ధం, అదిగో యుద్ధం, అదిగో ఇక ఆ దాడి జరుగుతుంది, ఈ దాడి జరుగుతుంది అని చెప్పేసి భారతదేశ ప్రజలందరినీ మరి ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసింది. ఏది ఏమైనప్పటికీ రేపైతే మాక్ డ్రిల్ అయితే నడుస్తుంది అంతటా. కానీ ఇప్పటి వరకు జరిగింది ఏంది, మనం చేసింది ఏంది? పల్గమ్ టెర్రర్ అటాక్ లోకల్ హూ ఓపెండ్ షాప్ 15 days ago బట్ నాట్ ఆన్ ది డే ఆఫ్ ఇన్సిడెంట్ అండర్ NIS స్కానర్. ఎవరైతే దుకాణాలు తెరవలేదో దాని మీద చేస్తున్నామని చెప్పిండ్రు. మరి ఏప్రిల్ 22వ తారీఖు మరి జరిగిన దాడులలో మరి దాదాపు 22 మంది చనిపోయారు. ఇప్పటి వరకు మరి ఊహించినట్టుగా ఎటువంటి పెద్ద ఎత్తున ఎటువంటి చర్యలు అయితే ఇయాటి వరకు జరగలేదు. మరి నేను తమ్నేళ్ళ పెట్టిన తీరుగా మరి ఇది ఒక తీరుగా నడుస్తూ ఉంటే ఇంతమంది చనిపోయి, నేను పక్కన ఫొటోస్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నా, ఇంతమంది చనిపోయి ఉంటే ఈరోజు అక్కడ కాపాడిన వాళ్ళు అవన్నీ మన చాలా సోషల్ మీడియాలో అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ సడన్గా ఒక్కసారి అంటే మేము చాలామంది వివిధ కార్యక్రమాలు మనం చేద్దాం అనుకున్నప్పుడు ఈ కార్యక్రమాలు ఇప్పుడు చేయడానికి సందర్భం కాదు. ఎందుకంటే ఈరోజు జాతి మొత్తం ఒక తాటిపైన ఉండాలి. ఈరోజు పహల్గాం పైన అక్కడ టూరిస్టుల పైన జరిగిన దాడుల పైన మన దృష్టి ఉండాలి. మన అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏ ప్రోగ్రామ్ కూడా మనం తీసుకోనికి వీల్లేదు. సెన్సిటివ్ ఇష్యూ నడుస్తుంది అని చెప్పేసి ఎవరైతే వేరే వివిధ రకాలైన కార్యక్రమాలు చేపట్టినరో, లేకుంటే వేరే నిరసన కార్యక్రమాలు ఇంకా వేరే సబ్జెక్ట్స్ పైన చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ కూడా వాయిదా వేయడం జరిగింది. ఎందుకనంటే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ నడుస్తున్నప్పుడు చేద్దాం. కానీ ఒక అడుగు ముందుకేసి అసలు జనాలు ఎవ్వరు కూడా దీన్ని డైవర్ట్ కాకుండా ఇష్యూ అందరం కూడా జాతి కూడా అందరూ కూడా ఒక సబ్జెక్ట్ పైన నిలబడి మరి దీనికి అందగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి అండగా మనం అందరం నిలబడాలి. దీనిపైన పోరాటం చేయాలి. వాళ్ళు ఏ పోరాటం చేసినా మనం మద్దతుగా ఉండాలని చెప్పేసి ఈరోజు జాతీయ స్థాయిలో ఉన్న ప్రతి పౌరుడు ఈరోజు భావిస్తున్న తరుణంలో మరి సబ్జెక్ట్ డివియేట్ చేసింది ఎవరు, డైవర్ట్ చేసింది ఎవరు అని అంటే ఒకసారి మనం చూస్తే రిమూవ్ 50% క్యాప్ ఆన్ రిజర్వేషన్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ మేక్స్ 3 suggestions టు ప్రైమ్ మినిస్టర్. అసలు క్యాస్ట్ సెన్సెస్ ఇప్పుడెందుకు చర్చకు రావాలి, ఇప్పుడెందుకు చర్చకు తీసుకొని వచ్చిండ్రు నరేంద్ర మోడీ గారు ఎన్ని రోజులు కామ్గొండి అని అంటే ఈరోజు దాదాపు దీనిపైన కొన్ని రోజులుగా అంటే కొన్ని నెలల క్రితం మరి ఒక పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారు దీనిపైన చర్చ జరిపినరు. మరి ఆ చర్చ జరిపిన తర్వాత అప్పుడు రాకుండా పహల్గాం అయిన తర్వాత ఇమ్మీడియట్గా వారం రోజులకు దీని తెర మీదకి ఎందుకు తీసుకొచ్చిండ్రు అనేది ఈరోజు ఒక పెద్ద ప్రశ్న. ఈరోజు క్యాస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆన్ ది క్యాస్ట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ 1931 సెన్సస్ ఫార్మ్స్ విల్ రికార్డ్ ది క్యాస్ట్ ఆఫ్ ఇండియన్స్ బట్ క్వశ్చన్స్ రిమైన్ ఆన్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ దట్ ది డేటా వుడ్ హ్యావ్ ఆన్ ఇండియాస్ affirmative action programs. Decade census until now has categorized citizens as SC, ST, OBCs. There have been concerns about which communities or individuals within these groups are able to access benefits. అంటే ఒక పెద్ద సబ్జెక్ట్ ఈరోజు ముందు తీసుకొని వచ్చి పెట్టారు. దీని ముందు ఒక పెద్ద చర్చ జరిగింది. అంటే ఈరోజు పెహల్గాం అయిపోయిన తర్వాత ఈరోజు పాకిస్తాన్ పైన మనం ఏమైనా చర్యలు చేపట్టబోతున్నామా, టెర్రరిస్టుల పైన ఏమైనా చర్యలు చేపట్టబోతున్నామా? ఇప్పుడు దానిపైన సబ్జెక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకొక నెలకు 2 రోజులకు తీసుకునేది ఉంటే ఇప్పుడు ఇంత అర్జెంటుగా తీసుకొని వచ్చి ఇంత పెద్ద సబ్జెక్ట్ ఈరోజు చర్చ అంటే దాదాపు మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఈ క్యాన్సర్స్లా చాలా నిమగ్నమై ఇంట్రెస్ట్గా ఉంటాడు. ఈ పహల్గాం ఒక జరిగిన దాడిని పూర్తిగా మర్చిపోయి దీనిపైన పడేటట్టుగా ఈరోజు చేస్తుండనేది ఒక పెద్ద అనుమానం ఈరోజు కలుగుతూ ఉన్నది. పహల్గాం దారి మరలించనిక తీసుకునేది ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకుంటున్నారు? ఈరోజు క్యాస్ట్ సెన్సస్ పైన ఇంత ఒకటేసారి దానిపైన ముందుకు పోవాల్సిన అవసరం ఇప్పుడు ఏమున్నది? ఇది చాలా రోజులు చర్చ జరిగింది కదా, ఇది ఇంపార్టెంటే కాదని మనం అంటలేము. కాకపోతే ఒక సెన్సిటివ్ ఇష్యూ ఈరోజు భారతదేశంలో నెలకొన్నప్పుడు
ప్రపంచ స్థాయిలో ఉన్న ఆ దేశాధినేతలందరూ కూడా దీని మీద స్పందించినప్పుడు, మన మద్దతుకు వచ్చినప్పుడు, మనం అందరం కూడా దానిపైన ఏకాగ్రత కలిగి ఉండి 26 మంది మరణానికి కారకులైనటువంటి ఆ వ్యక్తులపైన ఇప్పుడిప్పుడే కాశ్మీర్ కోలుకుంటున్న సమయంలో, కాశ్మీర్లో మళ్ళా పూర్వ వైభవం వచ్చిన సందర్భంగా ఒకటేసారి ఇంత పెద్ద అటాక్ జరిగిందనంటే దీనిపైన మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు. కాబట్టి నాకు ఒకటేసారి అనిపించింది, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు ఒకటేసారి క్యాస్ట్ సెన్సస్ తీసుకొచ్చి ముందుకెందుకు పెట్టినరు. ఇంకోటి, ఈరోజు జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు కూడా ఇది అవసరం లేదు, ఇప్పుడు తర్వాత మనం మాట్లాడుకుందాం, ప్రస్తుతం అయితే పహల్గామ్కు జరిగినటువంటి ఇప్పుడే మాక్ డ్రిల్ కూడా పెట్టినారు. ఇది జరిగిన తర్వాత మనం ఇది పెట్టుకుందాం అనుకోవాలి, కానీ ఈరోజు దాన్ని ముందు తీసుకొచ్చి ఎందుకు పెట్టినారు. దీన్ని డైవర్షన్ చేయాల్సిన అవసరం ఏమున్నది. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈరోజు దానికి ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం అనేది కాంగ్రెస్ పార్టీ, మరి దీని విషయంలో మరి కొంచెం మనం సమయం తీసుకుని తర్వాత చేద్దాం, ఇది మేమేం మాట్లాడినాము, రాహుల్ గాంధీ గారే దీన్ని మేము ముందుకు తీసుకొచ్చిండ్రు, కానీ దీనికి ఎందుకు ఇది చేసిండ్రు అది. కాబట్టి ఈ ఇష్యూ అనేది డైవర్ట్ కావడానికి వీల్లేదు. ఈరోజు ఖచ్చితంగా పాకిస్తాన్ పైన చేస్తామా, టెర్రర్ అటాక్ పైన చేస్తామా, ఈరోజు ఎవరిపైన మనం యుద్ధం చేయబోతున్నాం, ఎవరిపైన మనం పోరాటం చేయబోతున్నాం, ఇది పునరావృతం కాకుండా మరి ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నాం అనే స్పష్టమైన విషయం ఈరోజు జాతికి తెలపాల్సిన బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. ఐ రిక్వెస్ట్ all opposition parties, including Congress party, we should not deviate ourselves from Pahalgam attack, terror attack, where 24 lives have laid down since last 15 days. The same thing, every citizen of this country are in great big trauma. Till now no action has been taken. However, tomorrow we are going to take a mock drill. We are going to undertake the mock drill all over the nation. But why suddenly caste census has came into the existence? Why government has taken the caste census so urgently when such a sensitive issue is going on in all over the nation? Not only our nation but internationally, many country heads have they have responded, they have supported, they have extended their support to India. When such a sensitive issue is going on, what is the necessity of bringing caste census? Yes, it is important. Caste census is very, very important. But it is a very long process. We should not deviate ourselves from the Pahalgam terror attack. Not only this, in previously whatever happened in Pulwama and other attacks which have been attacked, they all have been diverted. Till now no proper action has been taken. But these days there is a calm situation is that tourists are planning to go to Kashmir. They want to make themselves, they want to see the beauty of Kashmir. Now only slowly the development is going on, but this terrorist attack has made a trauma in the minds of the citizens of this country. So this is a very sensitive issue, and the nation should not divert themselves from the terror attack. However, the total every citizen of this country are sailing with the union government, with Narendra Modi, our honorable Prime Minister. Whatever the action is taking by him are supported from the every corner of this country. Not only every corner of this country, every heads of these nations, of different nations, they are extending their support. But we ourselves are diverting this issue. This is not good. This is not proper. So I felt after seeing the opposition leaders also, especially the main opposition leader of Congress party, Mallikarjun Kharge ji, he should not divert himself. AICC president, he should not divert himself from the what is the thing going on. So the opposition leader should ask for some time. They have to take some time after the Pahalgam, whatever the thing happened in Pahalgam. Let the situation come into the control. Whatever the action is taken, let it be completed. After that only we have to go from Pahalgam. So something is there. We have seen in the social media what is the thing happening. Okay, what is the thing happening? So we are seeing, so which are not covered with the main channels.
We have seen in Instagram and Twitter, the local people of Kashmir also, they are worried so much when the situation is coming into the control and previous glory which they lost is coming into existence. Once again, this terror attack made a big trauma in the mindset of the people of not only Kashmir, for the whole of the nation. So this is not the proper time to divert ourselves from Kashmir Pahalgam attack to caste census. I think the citizens of this country, whoever on the social media, should request our Prime Minister and also opposition parties not to divert the issue of Pahalgam terror attack. Only after the whatever the action we are taking, that after everything comes into control, then only we should go into the other programs. Because census is not belongs to one state or one district. It belongs to the whole nation. So whole nation are in a big trauma of this attack. So we should not divert ourselves. That's why again and again I am repeating the same thing, because that is the Pahalgam is the main issue. However, tomorrow we are every citizen are going to watch the mock dream. They are extending their support, but the government also should not divert themselves from such a big issue to the other issue. కాబట్టి ఈ వీడియో నేను చేయాలనుకుంటున్నా. కాబట్టి సాధ్యమైనంత మందికి మీరు ఈ వీడియో షేర్ చేయండి. దీని మీద ప్రధానమంత్రికి చేరేంత వరకు, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ గారికి చేరేంత వరకు మీరు దీన్ని మీరు షేర్ చేయాలని కోరుకుంటున్నా. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, కైండ్లీ షేర్ till this video reaches to Narendra Modi ji, Amit Shah ji, and also to all the opposition leaders. Thank you. Jai Hind. Mera Bharat Mahan hai.